నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ గ్రామాన్ని సందర్శించిన ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. సంగారెడ్డి జిల్లా తడ్కల్ గ్రామ సర్పంచ్ పండరీనాథ్ రావుతో కలెక్టర్ హనుమంతరావు వీడియో కాల్. రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా 2 రోజుల్లో తడ్కల్ గ్రామాన్ని పర్యటిస్తానని హెచ్చరిక. నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు. పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ సోయం బాపురావు. కర్నూలు జిల్లా డోన్లో నారాయణ స్కూల్, సాయిశ్రీ డిగ్రీ కళాశాల అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కూల్చివేశామన్న డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రమైన పుల్కల్ గ్రామానికి ఆయన విచ్చేశారు. అనంతరం గ్రామంలో చెట్లు నాటి పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డు వాళ్లను పరిశీలించి గ్రామ ప్రజలకు చెత్తబుట్టలు పంపిణీ చేశారు. శ్రావణ్ కుమార్ గారికి, మిగతా మన మండల తహసీల్దార్ గారికి, నాగరాజ్ పక్క జరగమ్మా చారి అంటే నూడల్ చేసి రంగా నూడల్ చేసి మా మీదకి ఎగురుతుంది బండి మరి. సార్ గోపాల్, క్యాసారం అడివమ్మ దుర్గయ్య, ఉన్నపురం పోషణగారి బాలయ్య అనంతరావు, పోచారం శామమ్మ బాగయ్య, డప్పూరి మొగులమ్మ పెండయ్య, కల్లపల్లి గంగమ్మ వీరయ్య. ఒకళ్ళు తీసుకోండి ఒకళ్ళు ఇడు దిగమ్మా దిగు అట్లా వెళ్ళిపోయా. ఓకే రైట్ అమ్మా దిగు అట్లేందా వచ్చేసి అమ్మా. పాగల పుగలేక ఇంతకుముందు సర్పంచ్ లేరని కాదు, అప్పుడు ఉన్నారు. కానీ ఎవరు వస్తారు, సర్పంచ్ వస్తాడు, సర్పంచ్ తీయాలంటారు. లేదనుకుంటే ఎంపీటీసీలు తీయాలి, ఎంపీపీలు తీయాలి, జెడ్పీసీలు తీయాలి, ఎమ్మెల్యే వచ్చి తప్పించి ఈ చెత్తను క్లీన్ చేయొద్దు, ఆయనే చూసుకుంటారనే ఒక దాంట్లో మనందరం ఉంటాం. ఎందుకంటే మా ఊరు సర్పంచ్ ఉన్నప్పుడు మా సర్పంచ్ ఏం చేస్తున్నాడో ఆయనే చేయాలంటారు. సర్పంచ్ ఇంటింటి తిరిగి మీ ఇంట్లో చెత్త ఎత్తేసే కార్యక్రమం సర్పంచ్ది కాదు. మన ఇల్లును మనం శుభ్రంగా పెట్టుకోవాలి. మన ఇంటి ముందున్న చెత్తను ఒక పద్ధతి ప్రకారం ఓ దగ్గర వేసి పెట్టుకుంటే దాన్ని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టుకున్న బాధ్యత సర్పంచ్ చూసుకుంటాడు. మీకు
వాటన్నింటినీ చెత్త అంతా తీసుకుపోయి ఎత్తుకునే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ అందరూ కలిసి తీసుకుంటారు. అట్లా తీసుకున్నప్పుడే మీ గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఎటువంటి వ్యాధులు రాకుండా అందరం కూడా ఆరోగ్యాలతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూసుకుంటే పోయిన సంవత్సరం మనం వర్షాకాలంలో బహుశా నాకు తెలిసి జ్వరం రాని ఇల్లు అంటూ లేదు. అవునమ్మా? ఒక్కొక్క ఇంట్లో దాదాపు అందరికి ఎవరికొరికి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్జీ మండలం తడ్కల్ గ్రామ సర్పంచ్ పండరీనాథ్ రావుతో రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా కలెక్టర్ హనుమంతరావు వీడియో కాల్ ద్వారా గ్రామంలో డంపింగ్ యార్డ్ మరియు శ్మశాన వాటిక, పిచ్చి మొక్కలు, మోరీ నాలాలు పరిశుద్ధంగా ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల్లో మీ గ్రామాన్ని పర్యటిస్తానని సర్పంచ్తో తెలిపారు. మన బైక్ ఉంటుందా? అయిపోయిందా? తొందరగా ఏ రాదా? అంతా అయిపోతుంది. మరి మన స్లాబ్ తొందరగా కట్టాలా? డంప్ యార్డ్ గాబులు కడితే అయిపోద్ది కదా సర్పంచ్ సాబ్. గాబులు కట్టాయి రాదా? గాబులు కట్ట ఓకే. ఇంకుడు గుంతలే అయిపోయినాయా ఊళ్ళో? ఇంకుడు గుంతలు చెయ్యి, కథం చేయి. మొత్తం ఎంత మంది ఉంటే అంత మందికి నువ్వే చిన్న జేసీబీ పెట్టి దాన్ని చేసేస్తే అయిపోతుంది. ఈ చెత్త బుట్టలు ఇచ్చిండ్రా సర్పంచ్ సాబ్? చెత్త బుట్టలు ఇయ్యలే ఇంటింటికి? రేపు పంచేయండి మొత్తం ఇంటికి. తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త కోటి, పొడి చెత్త కోటి. పచ్చ రంగుది, ఎర్ర రంగుది 2 బుట్టలు ఇవ్వాలి ఇంటింటికి. ట్రాక్టర్ వచ్చిందా ఊళ్ళోకి? ట్రాలీ పెట్టావా మరి? ట్రాలీ కొత్త నువ్వు చేయించుకుంటున్నావా? ట్రాలీ చేయిస్తున్నావా? చేయిస్తే దానికి కంపార్ట్మెంట్ చేయించాలి. అతని దగ్గర చేయిస్తే కంపార్ట్మెంట్ చేస్తాడు. 2 భాగాలు, తడికి వేరే, పొడికి వేరే. ఊర్లో వయార్బా ఉందా? గంజాయాలం ఉందా? తీయించినావా మొత్తం? గంజాయాలం కాలువలు, మురికి కాలువలు. వెరీ గుడ్. తర్వాత ఈ కరెంటు పనులు చేసిండ్రా? వెరీ గుడ్. కరెంటు పనులను చేసిండ్రా? ఇంకా ఉన్నాయా పనులు? పగటిపూట లైట్లు వెలుగుతున్నాయా? ఇంకా వెలుగుతున్నాయా? ఒక్క పగటిపూట వెలుగుతున్న బల్బులు ఉన్నాయి అంతే కదా? ఈ వేలాడుతున్న తీగలు వేలాడుతున్నాయని సరిచేసిర్రా? తీగలన్నీ సరిచేసిర్రా? నర్సరీకి ఉందా? నర్సరీ పెట్టిరా సర్పంచ్ సాబ్? దాంట్లో మరి ఫెన్సింగ్ పెట్టామా? ఫెన్సింగ్ పెట్టిరా? ఫెన్సింగ్, గేటు, బోర్డు బ్యాక్ ఫిల్లింగ్ చేస్తున్నారు. ఇతరం కూడా తెచ్చుకొని తొందరగా చేసుకోవాలి తల్లి. వెరీ గుడ్. బాగా చేస్తున్నారు సర్పంచ్ గారు. మీ పేరు? ఏ రావు? పండరనాథరావు గారు. బాగా చేస్తున్నావు. నేను కూడా వస్తాను. నీ గ్రామం చూస్తా. మరి గ్రామం చూడొచ్చా? నేను నీ గ్రామానికి రావచ్చా? మరి మంచిగా ఉండాలి. నాకు అడ్డం లాగా ఉండాలి. మొత్తం గంజాయాలం ఉండొద్దు, సర్కారు చెట్లు ఉండొద్దు, మురికి కాలువలని తీసి ఉండాలి. నిర్మల్ జిల్లాలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు పాతర్ల గణేష్, తోట లతనర్సయ్య, ఆకుల కార్తిక్, పెండం శ్రీనివాస్, బరుకుంట లక్ష్మీ భోజన్న, పుష్పలత బీజేపీలో చేరారు. ఎంపీ సోయం బాపురావు పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముమయ్య తదితరులు ఉన్నారు. సోయం బాపురావు గారు మరియు సంఘటన మంత్రి
చాలా మంది అంశాలతో ఈ పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు వారికి ఆహ్వానం పలుకుతున్నాము. అట్లా పట్టుకోండి సార్. నడిసే మన అంచర్లో కూడా రమ్మనండి. అంచర్లు మీరు మీ అంచర్లో మంత్రి సింగన నాయకత్వం, మంత్రి సింగన నాయకత్వం. మీరు ముందుకు రండి, మీరు ముందుకు రండి. ఏ పార్టీ? కాంగ్రెస్. ఇద్దరు కూడా కాంగ్రెస్. కాంగ్రెసేనా? నమస్కారాలు. నేడు నిర్మల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి ముఖ్య కార్యకర్తలతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 5 మున్సిపల్ చైర్మన్లు ఉండడం ఉన్నవి. ఇందులో బీజేపీ పార్టీ ఖచ్చితంగా 5కి 5 కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ముఖ్య కార్యకర్తలతో సమావేశం చేస్తూ టికెట్లు ఏదైతే కార్యకర్తలకు ఖచ్చితంగా ఒక కమిటీ వేసి కమిటీ నిర్ణయం ప్రకారమే మరి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే కొత్త వాళ్ళు ఎవరైనా వేరే పార్టీ నుంచి వస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా అది ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీ ఏరియాలు అభివృద్ధి కావాలంటే, పట్టణాలు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ దగ్గర బడ్జెట్ లేదని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. నిన్న మొన్న మరి 8 రోజులైంది ఇక్కడ స్థానిక మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా మా ప్రభుత్వంలో డబ్బులు లేవు అని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలా. టీఆర్ఎస్ పార్టీ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటే వాళ్ళు ఇప్పటిదాకా సోకులు చేసినారు. కానీ ఇప్పుడు ఆ సోకులు కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా గమనించి మున్సిపల్ ఎన్నికల్ని ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో అక్రమంగా కట్టిన ప్రహారీ గోడలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నారాయణ స్కూల్ సాయిశ్రీ డిగ్రీ కళాశాల యాజమాన్యం 40 అడుగుల రోడ్, 100 మీటర్లు, 33 అడుగుల రోడ్డు, 50 మీటర్లు పొడవున ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ప్రజల నుంచి కలెక్టర్కు ఫిర్యాదులు రావడంతో కాలేజ్ స్కూల్ యాజమాన్యానికి 4 రోజుల కిందట నోటీస్ పంపడం జరిగిందని, నోటీస్ ఇచ్చిన తర్వాత 3 రోజుల గడువును ఇచ్చిన తదనంతరం స్కూల్ కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని, అక్రమంగా కట్టిన దానిపై మున్సిపాలిటీ అధికారులు వచ్చి గేటును నాటేసిన బండరాలను కూల్చివేయడం జరిగిందని డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి తెలపడం జరిగింది. క్లియర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు ఆ రోడ్ అంటున్నారు కదా, రోడ్డు చక్కగా ఆ గేట్ కరెక్ట్, రోడ్డు ఆక్యుపైడ్ అంటే అది గేట్ ఒకటి తీసాము.
చేస్తారు. అది అసలు రోడ్డు కిందకి రాదు. ఇదైతే నోటీస్ ఇవ్వలేదు మాకు. కాలేజీ కూడా ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు కాలేజీకి ఇకపోతే ఎట్లా మేము పిల్లల్ని ఇప్పుడు ఆడకూర్చి పెట్టుకోవాలి. మేము కూడా ధర్నా చేస్తాం. ఇప్పుడు పిల్లలతో వచ్చి మేము కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి అక్కడికి డోన్ ప్రజలందరికీ కూడా దయచేసి మీరు రోడ్డు ఆక్రమించి మెట్టు కట్టడం, డ్రైన్ ఆక్రమించి బాత్రూమ్ కట్టడం, డ్రైన్ ఆక్రమించి మీరు బిల్డింగ్లు కట్టడం ఇలాంటివి మాత్రం చేయడం వల్ల మీరు గమనించి ఉంటారు. ఎక్కడ కూడా టౌన్లో ఫ్రీగా వెళ్ళడానికి, ఒక బైక్ వెళ్ళడానికి కానీ, ఒక ఆటో వెళ్ళడానికి కానీ, ఒక వెహికల్ వెళ్ళడానికి కానీ ఎక్కడ కూడా రోడ్డు ఎక్కడ కూడా విశాలంగా లేకపోవడంతో పబ్లిక్ ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా మా మురిక్కాలను టోటల్గా ఎంక్లోజ్ చేసేసి మెట్టు కట్టడము, తర్వాత డ్రైన్స్ మీద బాత్రూమ్లు కట్టడము, ఇల్లు కట్టడం చేయడంతో ఆ మురిక్కాలు క్లీన్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అనేక సార్లు నేను మన పబ్లిక్ కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్ విడుదల చేశారంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కరీంనగర్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లలోని 325 కార్పొరేటర్, 120 మున్సిపాలిటీల్లోని 2727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కర్తాల మండలంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త రాపత్తు ఉత్సవ తొడక్కం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. வையந்தகளையா வார்களேனையா கைய கதிரோன் விளக்கா கையுடனடியாடுக்கு சூட்டுரேந்தோல் மாலை சுடரா நீங்கவே என்ன அன்பேதகளையா ஆர்வமேனையா இன்புடை வருவான் மிளப்பொடி என்புடை ஞான சுடர் விளக்கேத்தினேன் நாரணக்கு ஞான திறந்தான் புகுந்தான் அன்பேதகளையா ஆர்வமேனையா இன்புரண்டேன் நண்புடர் ஞான சுடர் விளக்கேத்தினேன் நாரணக்கு ஞான திறந்தான் புகுந்து కర్నూలు జిల్లా కోడమూరులో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అమ్మఒడి వారోత్సవాలు ఆంగ్ల మాధ్యమంపై అవగాహన సదస్సు నందు ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యం ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం వల్లేలమ్మ గుడి ప్రాంతం సమీపంలో సచివాలయం 3 భవనం నిర్మాణంకు భూమి పూజ నిర్వహించారు. సంబంధించి సర్వశిక్ష సమాజంలో ప్రతి విద్యార్థి ఆంగ్ల మాధ్యమాన్ని సగర్వంగా చదువుకోవాలా. వాళ్ళందరికీ నిరుద్యోగం ఉండకూడదు. ఇంగ్లీష్ అంటే అందరికీ భయం పోగొట్టాలా. కాబట్టి అలాంటి జాతీయ స్థాయిలోకి మరి రాష్ట్ర స్థాయిలోకి మనందరినీ మన కోల్పూర్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి వీళ్ళంతా కలిస్తే కంపల్సరీ విద్యార్థి సక్సెస్ అవుతాడు. అది నా పర్సనల్ ఉద్దేశం అది. కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి, ఒక కమిట్మెంట్ తో ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, ఒక సిస్టమ్.
నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఎట్లా చేసినా శ్రీ మహాగణపతి దేవత విఘ్నేశ్వర స్వామి దేవత నమః. ఓం గుంటూరు జిల్లా మందడంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. సీఎం జగన్ సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రైతుల మహాధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. స్థానికులకు రోడ్లపైకి పోలీసులు రానివ్వలేదు. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని శ్రీ చైతన్య స్కూల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికన్ శతశతక కవి శ్రీ చిగురుమల్ల శ్రీనివాస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అమ్మా నాన్న గురువు శతక ప్రదార్చన కార్యక్రమంలో నర్సంపేట శ్రీ చైతన్య స్కూల్ పాల్గొని పిల్లలతో ఉపాధ్యాయులు ఏకధాటిగా ఒకేసారి శతక పద్యాలు చెప్పించారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని చక్కగా తెలుగు పద్యాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ నర్సంపేట బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు గిన్నిస్ రికార్డు కొరకై తానా మరియు శతశతక కవి శ్రీ చిగురుమల్ల శ్రీనివాస్ గారు. We are happy that we are participating in the Guinness World Record organized by Tana and Sri Shatasataka Kavi Chigurumalla Srinivas garu. So all over Telangana nunchi Sri Chaitanya schools 68 branches nunchi approximate ga 50,000 students ee record lo participate chesarandi. Ee roju world wide ga ఈవెంట్ అనేది నిర్వహించడం జరిగింది. We are very proud and we are very happy for that. స్టూడెంట్ మేడం పంచిపెట్టు కన్న తల్లి ఇలుక వెళ్ళు నింపుయిన వేర్పు కదా అమ్మ అమ్మ విన్న గుడిని అమ్మ కన్నా అమ్మ లేకపోతే అసలు సృష్టి లేదు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేద పండితులు, టీటీడీ అధికారులు శాస్త్రోక్తంగా చక్ర స్నాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్ర తల్వాను శ్రీవారి ఆలయం నుండి శ్రీ భువరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.
గొల్లపూడి దేవినేని ఉమా నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులకు మద్దతుగా రహదారి దిగ్బంధానికి బయలుదేరిన దేవినేని ఉమాను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకొని నిర్బంధించారు. ఇంటి గేటు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల నిర్బంధం నుండి దేవినేని ఉమాను గొల్లపూడి గ్రామస్తులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బయటకు తీసుకువచ్చారు. అక్కడి నుండి దేవినేని ఉమా రిలే దీక్ష శిబిరం వద్దకు చేరుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలిగించు. మేము పార్టీ ఆఫీస్ దీక్షా స్థలానికి వెళ్తున్నాం. ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలిగి మేము శాంతియుతంగా చేసేదని మీరే రెచ్చగొడుతున్నారు. దీక్షా స్థలానికి వెళ్తున్నాం మేము. సెల్ ఫోన్ ఎవరు అనుకోవడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ గ్రామాన్ని సందర్శించిన ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. సంగారెడ్డి జిల్లా తడ్కల్ గ్రామ సర్పంచ్ పండరీనాథ్ రావుతో కలెక్టర్ హనుమంతరావు వీడియో కాల్. 2వ విడత బల ప్రగతిలో భాగంగా 2 రోజుల్లో తడ్కల్ గ్రామాన్ని పర్యటిస్తానని హెచ్చరిక. నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ సోయం బాపురావు. కర్నూలు జిల్లా డోన్లో నారాయణ స్కూల్, సాయిశ్రీ డిగ్రీ కళాశాల అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కూల్చివేశామన్న డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.